హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్నికలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేడు తొలి దశ నోటిఫికేషన్ 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాలకు పోలింగ్. ఏప్రిల్ 19న 102 స్థానాల్లో తొలి దశ ఎన్నికలు. తమిళనాడులో 39 స్థానాలకు పోలింగ్. జూన్ 4న వెలువడనున్న ఫలితాలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో సార్వత్రిక సమరం బుధవారం నుంచి ప్రారంభం కాబోతుంది. మొత్తం 543 పార్లమెంట్ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ దాఖలకు చివరి మార్చి 27 కాగా 28న పరిశీలన ఉంటుంది. ఈ నెల 30లోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ నిర్వహిస్తారు. తొలి దశ ఎన్నికల్లో తమిళనాడులోని 39, రాజస్థాన్లోని 12, ఉత్తరప్రదేశ్లోని 8, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సోంలో 5 చొప్పున, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లోని 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల్లో 2, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కొక్కటిగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఏప్రిల్ 19 నుంచి అయితే తొలి దశ ఎన్నికలు 102 స్థానాల్లో, అలాగే తమిళనాడులో 39 స్థానాల్లో పోలింగ్ అయితే జరగనుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.